కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో జవాబుదారితనం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడంలే. ప్రతిపక్ష పాత్ర ఏంటి? ప్రజల గొంతుకు వినిపించాలి. ఏనాడైనా ప్రజల గొంతుకు వినిపించారా? పొద్దున్న లేచినాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం, ఎక్కడో మారుమూల చిన్న సంఘటన జరిగినా అది పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దడం, వాళ్ళు మళ్ళా 2 రోజుల తర్వాత అదే తప్పు. దీనికి ఎందుకంటే కావల్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ను అక్కడ ఏదో చిన్న సంఘటన జరిగి అతన్ని కొట్టారు. కొట్టిన వెంటనే ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కండకావరం ఎక్కి కొవ్వెక్కి ఆర్టీసీ డ్రైవర్లను కొట్టారని ట్వీట్ చేశారు. ఎస్, అక్కడ విచారణ చేస్తే ఎవరు తేలారో తెలుసా? తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ నాయకుడు ముగ్గురు కలిసి కొట్టారు. మళ్ళీ ఆ తర్వాత ఆ కేసు పెట్టిన తర్వాత ఇంతవరకు జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇంతవరకు స్పందించిన సంఘటనలే. అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి, ఒక టీచరు తన వ్యక్తిగత కారణాలతో అప్పుల పాలు చేసుకొని అతను ఏదో గేమ్ ఆడా, బెట్టింగ్ ఆడా, దేంట్లో డబ్బులు పోగొట్టుకొని వ్యక్తిగత కారణాలతో అతను సూసైడ్ చేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి తప్పుడు పనులు చేసే వీళ్ళు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులను హింసిస్తున్నాడు. ఎక్కడ మేడం తప్పుడు మాటలు? అతని మిస్సెస్ ఏం చెప్పింది తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఇలా మేడం మనం మాట్లాడితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారాలు చేసుకునే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు నిందలు వేసే వీళ్ళు అర్హులు కాదు అని చెప్తా ఉండా. ఇక్కడ హనుమంత్ అన్న చాలా బాగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం హనుమంత్ అన్న మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకవేళ ఎవరైనా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియట్ గా డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టి శుద్ధంగా లోపలేసి కుమ్ముతున్నారన్న. దానివల్ల ఏమవుతుంది? ఈ రోజు నేను తప్పుడు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నాకేం వీలేదంటే పక్క రోజు మళ్ళీ నేనే మైక్ పెడితే నేను చెప్పాల్సి వస్తుంది. కర్మ ఏంటంటే నా మీద 10 కేసులు పెడతారు. ఇవన్నీ చూసేవన్నా ఒక్క నిమిషం అన్న, ఇవన్నీ చూసారు, రాష్ట్ర చూస్తారు. ఒక్క నిమిషం నేను అడుగుతున్నా, ప్రతిపక్షం అంటే ఏంటి? వాళ్ళ తరపున మీరే కదా పోరాడాల్సింది, మీరే కదా గొంతు వినిపించాల్సింది. అబద్ధాలను ప్రచారం చేయడం అంటున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 14 సంవత్సరాలు పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరుండి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ప్రశ్నిస్తూ ఉంటే ఎలా సార్? చెప్పండి హనుమంత్ అన్న, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వచ్చేది మేమే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటారు. మీ అంతు చూస్తారు, దానిలో డౌటే లేదు. ఒక్క నిమిషం మీరు వై నాట్ 175 వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి తిరుగుతా ఉన్నారు. మనకి మంత్రులకి సిగ్గు చరం లేకుండా, లేకపోతే ఎమ్మెల్యేలకి సిగ్గు చరం లేకుండా జనంలో పోలేకపోతున్నారు. కానీ చెప్తా, సిపిఎస్ రద్దు, లేకపోతే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్, పోలవరం పూర్తి, అమరావతి ఎరగదీస్తాం, లేకపోతే ఒక్క నిమిషం వృద్ధాప్య విషయం 3000, లేదా వికలాంగుల పెన్షన్ 3000, 45 ఏళ్ళు దాటిన పెన్షన్, లేదా మెగా డిఎస్సి, ఇలా చెప్పుకుంటా పోతే ఏ ఒక్కటి చేయకుండా మీరు ఏదో మాట తిప్పనో, మడవ తిప్పనో, ఎరగదీస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం, ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేస్తాం అని చెప్పి ఈరోజు ఆగ్రాకి జోలి పట్టుకొని వెళ్ళేస్తుంటే జగన్ తరుముకుంటా ఉంటే ఆగ్రాకి ఎమ్మెల్యేలు మంత్రులు పోలేక సీఎం తోటి పరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితి, దుస్థితి రాష్ట్రంలో ఉంది. పోలీస్ అనేవాడు లేకుండా ఒక్క అడుగేని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వాళ్ళు మీరు మళ్ళీ మాట్లాడతారు ఏందన్నా? మీకు నిజంగా నీకు చేతనైతే చావొస్తే ఈ ప్రభుత్వం ఎరగదీసింది, మేము పొడిచామని చెప్తున్న పరిస్థితి ఒక్కటి ఏదైనా చూపిస్తే దాని ప్రజలు మీకు ఓటేస్తారు. ప్రజలు మీకు ఓటేస్తే ఒక్క నిమిషం, అరే నేను చెప్పాల్సిందన్నా, ప్రతిపక్షంలో గొంతు మీరు మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఇస్తారు? మేము ఏదైనా నిరసన చేయాల్సిన భాగ్యం రాజ్యాంగం కల్పించిన హక్కు, నిరసన చేయాల్సింది కదా. నిరసన చేయడానికి పోతుంటే ముందస్తు అరెస్టులు, ముందస్తు ప్రతి ఒక్కరిని అరెస్టులు చేయడం, మనకేదో పోలీస్ వ్యవస్థ. ఒక్క నిమిషం నేను చెప్పేది ఒక్క నిమిషము. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపు యువత కోసం ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తా ఉంటే అతను ఏ విధంగా కొట్టారో మీకు సిగ్గుండాలా? చిరంజీవి గారు అక్కడికి వెళ్తా ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలే, సిగ్గుండాల మనకు. మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం సిగ్గుండాలి మనకు సిగ్గుండాలి సార్.
మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీతులు చెప్పి అధికారంలో పోయిన తర్వాత విలువల గురించి మాట్లాడితే ఎలాగండి? అదే చెప్పేది. మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వివరించాం, ప్రతిపక్షంలోకి వచ్చినాక విలువల గురించి మాట్లాడితే ఎలాగా? హనుమంత్ రెడ్డి గారు, సంపత్ గారిని మాట్లాడండి. చెప్పండి. సిగ్గు చలం మీకే ఉందన్నా. కాపులకి న్యాయం చేసింది సిగ్గు చలం మీకే ఉంది. కాపులకి ఇచ్చిన రిజర్వేషన్ కానుకింది సిగ్గు చలం మీకే ఉంది. కాపు కార్పొరేషన్ నిధులు న్యాయం చేసిన సిగ్గు చలం మీకే ఉంది. కాపులు విదేశీ విద్య లేకుండా చేసిన దరిద్రం మీకే ఉంది. మీరు మళ్ళీ కాపుల గురించి మాట్లాడతారు. ఎవడో ముద్రపడం పద్మనాభం గురించి విద్య గురించి సంపదన్న దళితుల గురించి మీరు మాట్లాడే అర్హత లేదు. దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు పనిచేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు పనిచేస్తా ఉన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి దాంట్లో మౌలిక వసతులు కల్పించి నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నటువంటి, ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి మేటిగా తీర్చిదిద్దిన విద్యార్థులను జగన్మోహన్ రెడ్డి గారిని అది గుర్తు పెట్టుకోవాలా? మీరు దాని మీద అభాండాలు వేస్తా ఉన్నారు. మీరు మాట్లాడే గత ప్రభుత్వంలో మేము బీసీలకి 30 పథకాలు ఇచ్చాం. ఒకటి ఏం చేస్తారు తెలుసా? విను చెప్పు. ఎస్సీలకి 27 పథకాలు ఇచ్చాం. ఎస్టీలకి 29 పథకాలు. ఒక్క నిమిషం అన్నా, అది కూడా చెప్తా, పథకాలు కూడా చెప్తా నీకు వినగలిగితే. తర్వాత మైనారిటీలు 11 పథకాలు, రైతులకు సంబంధించి 10 పథకాలు, మహిళలకు సంబంధించి దాదాపు 10 పథకాలు, రైతులు 13 పథకాలు. ఈ విధంగా 120 పథకాలు ఎత్తేసి పేదవాడికి అన్నం పెట్టలేకుండా సిగ్గులేని ప్రభుత్వం. పేదవాడికి అన్నా క్యాంటీన్ లేకపోతే రాజ్యాన్ని క్యాంటీన్ పెట్టుకొని రైతులకు మీరు చేసింది ఏందో చెప్పమంటారా? ఒక్క నిమిషం దాదాపు బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి మీరు నిధులు మొత్తం ఖాళీలు చేసి ఆంధ్రాకి ఏం మొత్తం పెట్టుకొని ఎస్సీలు ఎస్టీలు బీసీల దగ్గరికి వస్తారా? 57 కులాలు లెక్క కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్సీ గారు ₹1 నిధులు లేకుండా చేసి వాళ్ళంతా అనాథులు చేసి వాళ్ళు ఘోరంగా మీరు తయారు చేస్తూ మీరు ఏ ముఖం పెట్టుకొని జనం దగ్గర కొట్లాడారు? సంపత్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రైతులకి